దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకుని 16 ఏళ్లలోపు టీనేజర్లకు సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండా నిషేధించే విధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్నారులపై సోషల్ మీడియా చెడు ప్రభావం పడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి ఈ నిషేధం అమల్లో ఉంది. ఇదే నిర్ణయాన్ని ఏపీలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో మంత్రి లోకేష్ ఉన్నారు. 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్ మీడియాకు దూరమయ్యాక కంటెంట్ క్రియేటర్లకు ఫాలోవర్లను పెంచుకోవడం కష్టంగా మారుతుంది. ఫలితంగా వ్యూస్ గణనీయంగా తగ్గుతాయి. దీంతో కంపెనీలు, సంస్థలు సోషల్ మీడియాలో యాడ్స్ ఖర్చును తగ్గించుకుంటాయి. అంతిమంగా కంటెంట్ క్రియేటర్లు ఆర్థికంగా నష్టపోతారు. ఇన్ఫ్లుయెన్సర్ల వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే 16 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో ఏం చూస్తున్నారో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని, ఫలితంగా అనర్థాలు జరుగుతున్నాయని లోకేష్ చెప్తున్నారు. అందుకే టీనేజర్ల భవిష్యత్తు కోసం ఆస్ట్రేలియా మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని లోకేష్ దావోస్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకుని ఏపీలో కూడా నిషేధం విధిస్తే కొన్ని లక్షల అకౌంట్లు నిలిచిపోయే అవకాశం ఉన్నా టీనేజర్లు చెడు ప్రభావాలకు గురికాకుండా నియంత్రించవచ్చు. సమాజంలో జరుగుతున్న కొన్ని దుర్ఘటనలకు కళ్లెం వేయాలంటే 16 ఏళ్లలోపు వయసున్న వారి సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించడమే మార్గమని మరికొందరు చెబుతున్నారు. మరి లోకేష్ తన ప్రకటనను నిజం చేస్తారో లేదో వేచి చూడాలి.